భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017లో సవరణలు చేస్తూ వేర్వేరుగా జీవోలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన లేఅవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీలక సంస్కరణలతో ఉత్తర్వులు జారీ చేశామన్నారు. సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు మారుస్తూ జీవో తీసుకొచ్చినట్లు తెలిపారు. టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్లు తొలగిస్తున్నామన్నారు. బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ నిబంధనల్లో మార్పులు చేశామని, వీటితో పాటు మరిన్ని నిబంధనలు సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేశామని చెప్పుకొచ్చారు. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017లో సవరణలు చేస్తూ వేర్వేరుగా జీవోలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన లేఅవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీలకమైన సంస్కరణలతో ఉత్తర్వులు జారీ చేశామన్నారు. సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు మారుస్తూ జీవోను తీసుకొచ్చినట్లు తెలిపారు. టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్లు తొలగిస్తున్నామన్నారు. బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ నిబంధనల్లో మార్పులు చేశామని, వీటితో పాటు మరిన్ని నిబంధనలు సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేశామని చెప్పుకొచ్చారు. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.